హాయ్! వెల్కమ్ టు ఆల్. 'సీతారామం' 30వ భాగం. ఇక కథలోకి వెళ్తే ఉదయం 4:30 గంటలకి పెళ్లి పట్టల్లో సుధీర్, అలేఖ్య ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. మహేష్ రామ్‌కి ఏ వెంకటేశ్వమి గుడిలో అయితే పెళ్లి జరిగిందో అదే వెంకటేశ్వర స్వామి గుడిలో పెద్ద పందిరి వేయించి రకరకాల పువ్వులతో ఆ మండపాన్ని అలంకరించి చాలా అద్భుతంగా రెడీ చేసి ఉన్నారు. మహేష్‌కి కూడా ఇలాగే పెళ్లి జరిగింది. ఉదయం ఇలాగే మండపం వేసి ఘనంగా పెళ్లి జరిపించి అదే రోజు సాయంత్రానికి గ్రాండ్‌గా రిసెప్షన్ జరిపించారు. రామ్‌కి కూడా అదే గుడిలో పెళ్లి సింపుల్‌గా జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు సుధీర్‌కి మాత్రం మహేష్‌కి జరిపించిన విధంగానే జరిపిస్తున్నారు బాలరాజు, కమల. మహేష్ ఇదంతా చూసి చాలా సంతోషపడుతున్నాడు. నేను, సుధీర్ అనాథలుగా ఉన్న మమ్మల్ని ఇలా సొంత పిల్లల్లాగా ఏమాత్రం పార్షియాలిటీ చూపించని వీళ్ళలాంటి తల్లిదండ్రులను మాకు వరంగా ఇచ్చిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి స్వామి అంటూ కళ్ళ నిండా నీళ్లతో ఆ స్వామి ముందు నిలబడ్డాడు ఉప్పొంగుతున్న సంతోషంతో. మహేష్ ఎక్కడా కనిపించడం లేదు అని వెతుక్కుంటూ వస్తున్న కమల, మహేష్ ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ అన్ని పనులు పెట్టుకొని దేవుణ్ణి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు, ముందు రా అని పిలుస్తూ ఉంటుంది కమల. మహేష్ కళ్ళ నీళ్లతో కమల వైపు తిరిగి దండం పెడతాడు ఒక్కసారిగా. మహేష్, ఏమైందిరా? ఎందుకీ కన్నీళ్ళు? అమ్మా, నిజంగానే నేను సుధీర్ ఎంత అదృష్టం చేసుకుంటేనో మాకు మీలాంటి తల్లిదండ్రులు దొరికారు. మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్న మీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలమ్మా అంటూ గట్టిగా హత్తుకుంటాడు మహేష్. ఛ! మీరు మా రుణం తీర్చుకోవడం ఏంటి మహేష్? మేమే ఏ జన్మలోనో మీ ఇద్దరికీ రుణపడి ఉంటామేమో. అందుకే ఈ జన్మలో మీకు తల్లిదండ్రులుగా ఇచ్చాడా దేవుడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పురా. వెళ్ళి నీ తమ్ముణ్ణి పెళ్లి జరిపించి అప్పచెప్పేటప్పుడు ఏడుద్దాంలే అంది కమల ప్రేమగా మహేష్ కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ. ఇంతలో పంతులు గారు, అమ్మా, పెళ్లి కుమారుణ్ణి పీటల మీదకి తీసుకొనండి అంటూ పిలిచారు. సుధీర్ ఎంతో హుందాగా వచ్చి పీటల మీద కూర్చున్నాడు. కొంచెం సేపటికి పెళ్లి కుమార్తెని కూడా పిలిపిస్తారు. అలేఖ్య ఎంతో అందంగా పెళ్లి చీరలో ముస్తాబైంది. ఇద్దరికి ముహూర్తానికి తగ్గట్లుగా 5:30 గంటలకు సుధీర్ చేతులతో అలేఖ్య మెడలో 3 ముళ్ళు వేయిస్తారు పంతులు. పెళ్ళి చాలా అద్భుతంగా జరిగాక అక్కడే ఉన్న ఆ శ్రీనివాసుల దర్శనం చేసుకున్నారు వధూవరులు. వాళ్లతో పాటు అందరూ దర్శనం చేసుకుంటుంటే రామ్కి తన పెళ్లి రోజు గుర్తుకొచ్చింది. కరెక్ట్గా ఇదే వారం ముందు, అంటే సీతారాముల పెళ్లి జరిగి నెల వారం రోజులైంది. ఆ రోజు గుర్తుకు రాగానే సీతని అవమానిస్తూ అన్న మాటలన్నీ రామ్కు ఒక్కసారిగా గుర్తొచ్చి సీత వైపు జాలిగా చూశాడు. సీత మనస్ఫూర్తిగా లీనమయ్యి దేవుని దర్శనం చేసుకుంటోంది. రామ్కి ఎందుకో సీత చాలా టైర్డ్గా ఉన్నట్లు అనిపించింది. పెళ్లి పనులతో చాలా అలసిపోయినట్లుంది. రిసెప్షన్ అయిపోయాక వారం రోజులు సీతకు రెస్ట్ ఇచ్చేయాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రామ్. దర్శనం చేసుకున్నాక పంతులు గారు ఇలా చెప్పారు. అమ్మ, వధూవరులు పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకోండి అని చెప్పారు. సుధీర్, అలేఖ్య, కమల బాలరాజుల దగ్గర వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారు. చల్లగా ఉండండి, అలాగే తొందరలో మమ్మల్ని అవ్వ తాతల్ని కూడా చేయాలి అని ఆశీస్సులు ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా ఆశీస్సులు తీసుకొని సుధీర్, అలేఖ్యని మొట్టమొదటిసారిగా కమల వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి దీపం పెట్టించింది కమల. సుధీర్ మహేష్లను ఇక్కడ ఉండమని అడిగితే వాళ్ళు ఉండను అని చెప్పేశారు. వాళ్ళు ఇక్కడ ఉండకపోయినా వాళ్లకు ఇదే పుట్టిల్లు, అందువలన మీకిద్దరికీ కూడా ఇదే అత్తగారిల్లు. అందుకే మొదటి దీపం ఇక్కడ పెట్టించాను. ఇప్పుడు సుధీర్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. అక్కడ సీత అలాగే మహేష్ భార్య సంయుక్త అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఓకేనా? ఓకే ఆంటీ అంది అలేఖ్య. ఆంటీ కాదు, ఇక మీదట మేము నీకు అత్తమామలము, సరేనా చిన్న కోడలా అంది కమల సరదాగా.
సరే అత్తయ్య అంది అలేఖ్య నవ్వుతూ. వెరీ గుడ్ మహేష్, రామ్ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి 4 గంటలకంతా రిసెప్షన్ హాల్కి చేరుకోవాలి. 6 గంటలకల్లా రిసెప్షన్ మొదలవ్వాలి. అవన్నీ మీరే దగ్గరుండి ప్లాన్ చేసుకోండి. మేం కూడా అదే సమయానికి అక్కడికి వచ్చేస్తాము. టైర్డ్గా ఉంది, రెస్ట్ కావాలి మాకు. మీకు పెద్దవాళ్ళుగా మంజుల, అలాగే భార్గవి తల్లి, అలేఖ్య తల్లి కూడా ఉంటారు, ఓకేనా అంది కమల. సరే మామ్, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వీళ్ళు సుధీర్ ఉండే ఇంటికి బయలుదేరుతారు. అలేఖ్య మొట్టమొదటిసారి సుధీర్ ఇంటికి వెళ్ళబోతోంది. వాళ్ళు అనుకున్న విధంగానే సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపారాధన చేసి తినేసి అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు. చూస్తూ ఉండగానే 4 గంటలైంది. అందరూ మండపానికి చేరుకున్నారు. పెళ్లి కూతురు అలాగే పెళ్లి కొడుకుని బ్యూటీషియన్స్ రెడీ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. మహేష్, సుధీర్ సేమ్ ఒకేలాగా సూట్ వేసుకొని రెడీ అయితే సీత, సంయుక్తలు కూడా సేమ్ ఒకేలాంటి చీరలతో, అలాగే కమల కొనిచ్చిన గోల్డ్ వేసుకొని పెళ్లి కూతురికి ఏ మాత్రం తగ్గకుండా రెడీ అవుతారు. రిసెప్షన్ స్టేజ్ పైకి ఇద్దరిని తీసుకొని వెళ్ళి నిలబడతారు. బంధువులు, స్నేహితులు, ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఇద్దరికి విషెస్తో పాటు గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. కింద మహేష్, రామ్, అలాగే సీత, సంయుక్త, ఇంకా కమల, బాలరాజులు ఒకవైపు, ఇంకోవైపు అలేఖ్య కుటుంబం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఎవరికి ఎలాంటి లోటు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 10 గంటలవుతుంది. అందరూ కొంచెం అలసిపోయి ఉంటారు. సంయుక్త, మహేష్, రామ్, సీత, అలాగే ఇంకొంతమంది ఆఫీస్ మేట్స్ కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ అనే పిలుపు. అందరూ ఒక్కసారిగా అటువైపు చూస్తారు. ఆ పిలుపు పిలిచిన వాళ్ళు అక్కడ కొంతమందికి తెలుసు. వాళ్ళు షాక్ అవుతూ లేస్తారు ఒక్కసారిగా. సీత సడన్గా కళ్ళు తిరిగి కింద పడుతుంది. రామ్ సీతని పట్టుకుంటూ సీత అని ప్రేమగా పిలుస్తూ, అలాగే వచ్చిన వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు. మళ్ళీ సీత వైపు చూసి సీత, సీత ఏమైంది, కళ్ళు తెరు అంటూ చెంపలు తడుతూ ఉంటాడు రామ్. మిగిలిన వాళ్ళు కూడా సీత, సీత మేడం అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ సీతలో ఏమాత్రం చలనం ఉండదు. మహేష్, డాక్టర్ అంకుల్ని రూమ్కి తీసుకొనిరా అని సీతని 2 చేతులతో ఎత్తుకొని వెళ్తూ వచ్చిన వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఒక రూమ్కి తీసుకొని వెళ్తుంటాడు. ఆల్మోస్ట్ అందరూ సీతని అలా ఎత్తుకొని వెళ్ళడం చూస్తారు. మహేష్ అక్కడే ఉన్న ఫ్యామిలీ డాక్టర్కి సీత గురించి చెప్పి రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పటికే అక్కడ కమల, బాలరాజు, మంజుల, ఇంకా సీతకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇంకొంతమంది రూమ్ దగ్గరికి వచ్చారు. కమల, మంజుల, రామ్ మాత్రం లోపల సీతతో పాటు ఉంటూ తనకి స్పృహ తెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా డాక్టర్ వచ్చారు. అంకుల్ ప్లీజ్ చూడండి, సీత అస్సలు కళ్ళు తెరవడం లేదు. రామ్ కంగారు పడకు. కమల గారు, మీరు రామ్ని బయటికి తీసుకొని వెళ్ళండి. మీరు సీత గారి అమ్మ కదండి. అవును డాక్టర్, మీరుండండి. అంకుల్ నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్. రామ్ నేనున్నానుగా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? జస్ట్ అలిసిపోయి ఉంటుంది అంతే, నేను చూసుకుంటాను. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉన్నారుగా, నువ్వు బయటకు వెళ్ళు. కమల గారు ప్లీజ్ తీసుకొని వెళ్ళండి అని సాయిగా చేస్తాడు డాక్టర్. రా రామ్, సీతకి ఏమీ కాదురా, 2 నిమిషాల్లో డాక్టర్ బయటకు వస్తారుగా. రామ్ అనే పిలుపు ఇంతకు ముందు అందరూ షాక్ అయ్యేలా ఎందుకు చేసిందో చూద్దాం. రామ్తో పాటు మహేష్, సీత కూడా షాక్ అవుతారా పిలుపుతో. రామ్ వైపే ఆరాధనగా చూస్తూ చిన్న నవ్వు పెదాల మీద, కొండంత ఆశ కళ్ళల్లో కనిపిస్తూ ఒక అమ్మాయి ఎర్రని రంగులో చీర,
మ్యాచింగ్ బ్లౌజ్, డైమండ్ కమ్మలు, చెవికి, మెడలో చిన్న కమ్మలకి తగ్గట్టుగా నెక్లెస్, ఒక చేతికి కాస్ట్లీ వాచ్, ఇంకో చేతికి సింపుల్ బ్రేస్లెట్, లైట్ మేకప్, లిప్స్టిక్ వల్ల హెవీగా కనిపించే ఎర్రటి పెదాలు, మొహంలో అదే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 2 ఐబ్రోస్ మధ్యలో చిన్న నల్లటి స్టిక్కర్, లూజ్ హెయిర్, చూడ్డానికి అచ్చం దేవకన్యనా లేదా ఆ ఇంద్రుడే కిందికి పంపిన అప్సరసల్లో ఒక్కరా అన్నట్లుగా ఉంది. ఆ రూపుని చూసి పద్దు అని మనసులో అనుకుంటూ అలాగే కింద పడిపోతుంది. తన జీవితం ఏమవుతుందో అనే భయంతో సీత కింద పడగానే రామ్ ప్రవర్తన చూసి షాక్ అవుతుంది. అలాగే తన్ని అంత కోపంగా చూస్తున్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామ్ సీతని అలా ఎత్తుకు వెళ్ళడం మరింత బాధలో పెడుతుంది తన్ను. అందరూ అక్కడ ఉన్న పద్దుని అపరాధిలాగా చూస్తున్నారు. సీతను అలా తీసుకుని వెళ్ళగానే పక్కన ఉన్న సంయుక్తని, ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది పద్దు. సీత, రామ్ భార్య. ఇంతకీ మీరెవరు అని అడిగింది సంయుక్త. సంయుక్తకు పద్దు ఎవరనేది తెలీదు. అంటే రామ్ పరిస్థితికి పద్దు అనే అమ్మాయి కారణమని తెలుసు కానీ ముఖం తెలియదు. అందుకే పద్దుని అలా అడిగింది. రామ్కి పెళ్ళైపోయిందా అంటూ షాక్ అవుతుంది పద్దు. అవును, ఇందులో అంత షాక్ అవడానికి ఏముంది? ఇంతకీ మీరెవరనేది సమాధానం చెప్పనే లేదు. పద్దు, రామ్ని ప్రేమించిన అమ్మాయిని. పద్దు అనగానే షాక్ అవుతుంది సంయుక్త కూడా. కమల రామ్కి నచ్చచెప్పి గదిలో నుండి బయటికి తీసుకొని వస్తుంది. రామ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు సీత లేవడం లేదు, అసలు ఇది మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చింది అని పద్దుని తలుచుకోగానే రామ్కి పీక్స్లోకి వెళ్ళింది కోపం. మహేష్, అది ఈ మండపంలో ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు, వెంటనే పంపించేయ్ అన్నాడు రామ్ పద్దుని. ఓకే రామ్, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటాను, అండ్ సీత జాగ్రత్త అని చెప్పి మహేష్ నేరుగా పద్దు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. సంయుక్త షాక్లో ఉండి పద్దు వైపే చూస్తూ ఉంటుంది. పద్దు కూడా రామ్కి పెళ్ళైపోయిందని తెలియగానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుస్తూ చెంపలు దాటాయి. సంయుక్త అని పిలుస్తాడు మహేష్. హా అంటూ ఒక్కసారిగా మహేష్ వైపు టెన్షన్ పడుతూ చూస్తుంది. హే, ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ పక్కకి తీసుకున్నాడు మహేష్. అది పద్దు పద్దు అంట అనింది పద్దుని చూస్తూ సంయుక్త. అవును, తన సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. సరే అంటూ పద్దుని చూస్తూ వెళ్ళిపోయింది సంయుక్త. కమల వాళ్ళకి ఈ విషయం తెలీదు. పద్దు వచ్చిందని కమల అండ్ బాలరాజుకి తెలుసు. కానీ ఇక్కడ సీతకి ఏమైందనే కంగారులో ఉన్నారు. కానీ మహేష్ తన దగ్గరికి వెళ్ళిన సంగతి గమనించలేదు వాళ్ళు. పద్దు, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, ఏమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు మహేష్ కోపంగా, కళ్ళ నిండా నీళ్లతో. అన్నయ్య ప్లీజ్, ఒకే ఒక్కసారి నేను రామ్తో మాట్లాడాలి అంది రిక్వెస్టింగ్గా పద్దు. ఏం మాట్లాడతావు నువ్వు? చేసిన మోసానికి వాడు ఎంత బాధపడ్డాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో నీకు తెలుసా? తాగుబోతుగా మారాడు, పిచ్చివాడిలాగా రోడ్లలో తిరిగాడు. నిన్ను మర్చిపోలేక ఎంత నరక యాతన అనుభవించాడో తెలుసా? మానసికంగా శారీరకంగా వాడు ఎంత డిప్రెషన్కి గురయ్యాడో నీకు తెలుసా? అసలు వాణ్ణి ఎలా మోసం చేయాలనిపించింది నీకు అని అంటూ ఉండగానే మహేష్ మహేష్ అనే పెద్ద పిలుపు. ఆ పిలుపుకి అందరూ అటువైపే చూశారు. రిసెప్షన్ హాల్ మొత్తం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయింది. రీసౌండ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వినిపించడం మొదలైంది. స్టేజ్ పైన ఎంతో సంతోషంగా ఉన్న సుధీర్, అలేఖ్య కూడా ఆ పిలుపు విని ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ కిందకొచ్చేశారు. కమల, బాలరాజు ఇంకా అందరూ చుట్టుముట్టారు. కమల, బాలరాజు, సుధీర్ పద్దుని చూసి షాక్ అవుతారు. రామ్, పద్దు ఎదురెదురుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కోపంగా రామ్ చూపులు పద్దుని పొడుస్తున్నాయి. కన్నీళ్లతో కాళ్ళు కడిగి క్షమాపణలు చెప్పడానికి
పద్దు సిద్ధంగా ఉంది. రామ్ అంటూ ఒక అడుగు ముందుకు వేసింది పద్దు ధైర్యం చేస్తూ. రామ్ కంటి చూపే పద్దుని మరో అడుగు, ఇంకో మాట మాట్లాడనీయకుండా చేసింది. కానీ సాహసం చేయటానికి పద్దు సిద్ధపడే వచ్చింది. రామ్ ఏమైనా అనని, ఏమైనా తిట్టని, కొట్టని, కానీ రామ్కి ఎందుకు నేను అలా చేశానని చెప్పాలనే నిర్ణయం తీసుకొనే వచ్చింది పద్దు. ఇక్కడ ఇలా జరుగుతుండగా మరొక వైపు సీత పరిస్థితి ఏంటో చూద్దాం. సీత, సీత, ఏమైందమ్మా అని అంటూ మంజుల లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ సీతలో ఎలాంటి చలనం రావడం లేదు. మంజులకు అంతకంతకు భయం పెరుగుతోంది. డాక్టర్ అన్నాక ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తుందని ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎప్పుడు పెట్టుకొని ఉంటారు డాక్టర్ మధుసూదన్. అలాగే సీత ఇలా పడిపోయిందని చెప్పగానే తన డ్రైవర్కి కాల్ చేసి డిక్కీలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెప్పించుకున్నారు. పల్స్, బీపీ, బ్రీతింగ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఇలా అన్నీ చెక్ చేస్తూ వచ్చాడు. అలాగే చేయి పట్టుకొని ఒక 2 నిమిషాలు నాడి చూశాడు. సీత ఎందుకో చాలా టెన్షన్ అయిందని డాక్టర్కి అర్థమైంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. పెళ్లి హడావిడిలో తినడం మర్చిపోయి ఉంటుంది. ఇంకా పనులన్నీ కూడా చేయడంతో కొంచెం నీరసం వచ్చింది, అంతే. కొంచెం సేపు రెస్ట్ తీసుకొనివ్వండి అంటూ ఒక ఇంజెక్షన్ చేశాడు డాక్టర్. ఒక అర్ధగంటలో మెలకు వస్తుంది, భయపడకండి అని చెప్పారు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అంటూ సీత తల నిమురుతూ ఉంది మంజుల. సీతకు ఇంజెక్షన్ చేసి బయటకు వచ్చి రామ్ ఎక్కడా అని అడిగారు. పద్దునే కోపంగా చూస్తూ ఉన్న రామ్కి డాక్టర్ పిలుపు వినిపించింది. అలాగే కమల, బాలరాజులకి కూడా అందరూ చుట్టుముట్టారు. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు, జస్ట్ టైర్డ్గా ఉండి పడిపోయింది అని చెప్పి రామ్, బాలరాజు, కమల మీరు మాత్రం లోపలికి వస్తారా అని అడిగాడు డాక్టర్. ముగ్గురు ఏమీ లేదని చెప్పారు, ఇంతలో లోపలికి మమ్మల్ని మాత్రమే ఎందుకు పిలుస్తున్నారు అనిపించి కంగారుగానే వచ్చారు. సీతతో ఉన్న మంజుల కూడా వాళ్ళ రాకను గమనించి లేచి నిలబడింది. డాక్టర్ ఏమీ లేదన్నారు, మళ్ళీ ఎందుకు అంటూ కంగారు అడుగుతున్న రామ్ని, రామ్ నేను అన్ని విషయాలు అందరి ముందర చెప్పలేను కదా, అందుకే లోపలికి రమ్మని చెప్పాను. కంగారు పడాల్సిన విషయం కాదు, మీరందరూ సంతోషించే విషయం. రామ్ నువ్వు తండ్రి కాబోతున్నావు. రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఆ మాటకు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.